హాయ్ నమస్తే, నేను మీ అరుణ ఉపదృష్ట సాయి రేఖ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే, ఈరోజు కెనడాలో ఉన్న మా అలేఖ్య సుశీల్ వాళ్ళ బాబు అవ్యాన్ అంటే నా మనవుడు సెకండ్ బర్త్డే. మా పిల్లల బర్త్డే కానీ మాది కానీ మా పెళ్లి రోజులు కానీ ఏవైనా కూడా మేము ఊర్ కిడ్స్ దగ్గర కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లలో అలా జరుపుకుంటాము. ఇప్పుడు నేను బోరబండలో ఉన్న అభయ ఫౌండేషన్ పెడుతున్నాను. లాస్ట్ టైం కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. ఆలు పలావ్, పులిహోర సంథింగ్ ఏదో వండుకొని పిల్లలకు కావాల్సిన అక్కడ నీడ్ ఏంటో వాళ్ళకి మేనేజ్మెంట్ని అడుగుతాం. పిల్లలు ఏం తింటారు, వాళ్ళకి ఏం కావాలి, మధ్యాహ్నం ఏం తింటారు, నైట్ ఏం తింటారు అది తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు అలా చేస్తాం. సో చాలామంది ఈ మధ్యకాలంలో బర్త్డేలు 10,000 బయట పెట్టి చేసే కానీ ఇట్లా పిల్లలకి హెల్ప్ చేద్దామనే మంచి సోషల్ కాన్సెప్ట్తో మాత్రం చేస్తున్నారు. నేను మాత్రం గత 28 years కూడా మేము ఇలాగే వెళ్తున్నాం మా సాయి రేఖ ఫౌండేషన్ నుంచి. తప్పకుండా మీరు సాయి రేఖ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ మీ కామెంట్ కానీ మీ లైక్ కానీ మా ఆర్గనైజేషన్కి ఒక మంచి బలం ఇస్తుంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. తప్పకుండా చేస్తారని కోరుకుంటూ మీ అరుణ. నెక్స్ట్ వీడియో మళ్ళీ హాయ్ అందరికీ. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. కెనడాలో ఉన్న మా అలేఖ్య సుశీల్ వాళ్ళ బాబు అవ్యాన్ సెకండ్ బర్త్డేకి ఇప్పుడు నేను మన కుకట్పల్లిలో ఉన్న అభయ ఫౌండేషన్ పూర్ చిల్డ్రన్స్ స్కూల్కి వెళ్తున్నాను. వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ ఫుడ్ ఏది అవసరమో అది అందచేస్తున్నాను. వాళ్ళకి ఈరోజు చక్కగా వాళ్ళకు బిర్యానీ అలాంటివి కూడా వండుకొని తీసుకెళ్తున్నాను. ఒక రైస్ బ్యాగ్ కూడా ఇస్తున్నాము ఇలా పిల్లలకి. మన దగ్గర ఉన్న దాంట్లో మనకి చేతనైంది మనం హెల్ప్ చేయడం అనేది నాకు ముందు నుంచి అలవాటు. బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ అలా జరుపుకోవడం చాలా ఇష్టం నాకు. మీరందరూ కూడా మా అవ్యాన్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ మీ అరుణ ఉపదృష్ట. నేను ఇప్పుడు షాప్లో అక్కడ పూర్ చిల్డ్రన్స్కి ఇవ్వడానికి అన్నీ కొన్నా కదా. ఇప్పుడు అవ్యాన్ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వచ్చాను. నేను అమ్మమ్మ తన నాన్నమ్మ. వాళ్ళ నాన్నమ్మ చక్కగా వంటలు చేసింది, బగారా రైస్ ఇంకా ఇలాంటివన్నీ చేసాయి. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం మేము లంచ్ టైంకి వాళ్ళకి అందచేస్తాం పిల్లలకి. సో వాళ్ళ నాన్నమ్మ అయితే మంచిగా చేయితోటి కుక్ చేసింది. మేము కూడా పిల్లలతోటే తినేస్తాం. నెక్స్ట్ వ్లాగ్ అంతా కూడా మళ్ళీ పెడతాను మీకు. బాయ్. చల్. తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా. నీ తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవా. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోరా. ఓ చోచి బంగారం.